నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చందమామపై బయటపడ్డ భారీ బిలం, ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలో గుర్తింపు. మంకీ పాక్స్ క్లేడ్ 1B వేరియంట్, భారత్లో తొలి కేసు నమోదు. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం, పంచగవ్యతో సంప్రోక్షణం, టీటీడీ ఈవో శ్యామలారావు వెల్లడి. తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ, నేరుగా శ్రీవారి దర్శనం. లడ్డూ ప్రచారం వెనుక పెద్ద కుట్ర, హిందువుల మనోభావాలపై ప్రభావం. ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు, మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్య. తిరుమల అఖిలాండం వద్ద టీటీడీ మాజీ చైర్మన్ ప్రమాణం, అడ్డుకున్న పోలీసులు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా శాంతి హోమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం సర్వదోషాల నివారణకు శాంతి హోమం చేపట్టామని టీటీడీ ఈవో జె శ్యామలారావు తెలిపారు. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కలిసి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, వాస్తుహోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, తిరుమల చిన్న జిఆర్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేద పారాయణదారులు, ఋత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి తరఫున, దేశ ప్రజలందరి తరఫున స్వామివారి యొక్క ఈ జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా ఈ కార్యక్రమాన్ని ఈవో గారి చేత సంకల్పాన్ని తీసుకొని మనకు 9 మంది అర్చకులు, తర్వాత విశేషంగా 10 మంది వేద పారాయణదారులు విశేషమైన సూక్తాలు పఠనం చేస్తూ ఉన్నారు. అట్లాగే దివ్య ప్రబంధ పారాయణము, విశేషంగా వైగాంస ఆగమోక్తమైన మంత్రాలతోటి 3 హోమగుండాలలో ప్రత్యేకమైన సూక్తాలతోటి ఈ దోష నివృత్తి కోసమని విశేషమైన హోమాలు జరిగింది. ఈ మధ్యలో ఈ యొక్క ప్రదేశాలు, వాడిన పాత్రలు, వాడిన ఉపకరణాలంతా శుద్ధి కోసమై వాస్తుతోటి ఈ ప్రాంతమంతా శుద్ధి చేయడం, తర్వాత పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రానికి ప్రత్యేకంగా పూజలు జరిపి అదంతా కూడా ప్రోక్షణ చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. విశేషమైన పర్వదినాల్లో కూడా మనం పంచగవ్య ఆరాధన, ఆ పంచగవ్యాన్ని అర్చకులందరూ కూడా తీసుకోవడం తీర్థంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేహశుద్ధికి ఆ యొక్క ప్రకరణాన్ని మన ఆగమాల్లో చెక్కబడి ఉంది. ఆ యొక్క పద్ధతిని కూడా మనం ఇందులో చేసి ఆ యొక్క పంచగవ్యాల ప్రోక్షణ వాస్తుతోటి ఆ ఉదయం కార్యక్రమాలు పూర్తయ్యాయి. తర్వాత విశేషంగా హోమాల అనంతరం పూర్ణావతి పూర్తయింది. పూర్ణావతి పూర్తయిన తర్వాత గర్భాలయంలో స్వామివారికి ఈ దోష నివృత్తి కోసమై విశేషమైన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి అక్షరారోపణ కార్యక్రమం, తర్వాత ఆ పవిత్రమైన కుంభ జలాలంతా కూడా ఈ యొక్క ద్రవ్యాలు వినియోగించిన ప్రాంతాల్లో ప్రోక్షణతో ఈ యొక్క సమస్త దోషాలు తొలగిపోతాయి. భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదాల్లో కానీ ఇతరత్ర దోషాల్లో కానీ ఎలాంటి భయభ్రాంతులు గురి కాకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు, యథావిధిగా ప్రసాదాలన్నీ స్వీకరించవచ్చు. గతంలో స్వీకరించిన వారు కూడా ఎలాంటి దోషాలు వారికి ఉండవు. ఎందుకంటే స్వామివారికి నైవేద్యమైంది, పవిత్రోత్సవాలు పూర్తయినాయి. ఆగమం ప్రకారం ఇవన్నీ జరిగాయి కాబట్టి మేమందరం కూడా ఎంతో ధైర్యంగా ఉన్నాం. జరిగింది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ భగవంతుడికి మనకు తెలియకుండానే పవిత్రోత్సవాలు ముందు జరిగింది. తర్వాత పవిత్రోత్సవాల తర్వాత మనం ప్రసాదాలంతా యథావిధిగా స్వీకరిస్తూ వచ్చాం. అట్లాంటి ఆందోళన గురి కావాల్సిన పని లేదు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది.
ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమము జరుగుతుంది. ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగిస్తుంది. 10 గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు. ఎంతమంది అర్చకులు పాల్గొన్నారు? అర్చకులు ఎంతమంది? 8 మంది, 3 8 మంది. 8 మంది అర్చకులు, ఆగమ అడ్వైజర్ 3. 8 మంది అర్చకులు, 3 ఆగమ అడ్వైజర్స్ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. తిరుమలలో ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబం నాశనం అయిపోతామని శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. తిరుమలలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. సోమవారం మధ్యాహ్నం వేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న అనంతరం అఖిలాండ వద్ద ప్రమాణం చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండంగా నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యుడిగా, 2 సార్లు టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా అవకాశం శ్రీవారు కల్పించారన్నారు. గత కొన్ని రోజులుగా నా మనస్సు కలత చెందుతుందని తన బాధను వ్యక్తం చేశారు. నిప్పుల కొలిమిలో నిలబడినట్లుగా ఉందన్నారు. సర్వ జగత్ రక్షకుడు కొలువైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయం మాట్లాడడం నిషేధం, అపచారమని అన్నారు. నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. నా హయాంలో కళంకిత పదార్థాలు కలిపి ఉంటే నాశనం అయిపోతామని ప్రార్థన చేస్తున్నానని స్పష్టం చేశారు. 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ రకమైనటువంటి నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. దేవదేవుని ప్రీతి కొరకు నివేదించే నైవేద్యంలో జంతువుల కొవ్వులతో కలిగిన నూనెలు వాడి అపవిత్రం చేయడం అత్యంత బాధాకరం, హేయమైన చర్యని ఎస్సీవీ నాయుడు పేర్కొన్నారు. హైందవ సమాజానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు డిమాండ్ చేశారు.
ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాటి టీటీడీ చైర్మన్లు ఈవోలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని సభ్య సమాజానికి రాజకీయాలకు దూరంగా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భగవంతుణ్ణి జన్మరాహిత్యం కోసం ప్రార్థించి మోక్షం పొందేందుకు జీవుడు ప్రయత్నిస్తారని, దేవునికి పద్ధతి ప్రకారం నైవేద్యం నివేదిస్తే ఆయన ప్రీతి చెంది సకల లోకాన్ని జీవులను సంతోషకరంగా ఆనందకర జీవనం సాగించేలా అనుగ్రహిస్తారని, అలాంటి దేవదేవుడికి తిరుమలలో లడ్డూ ప్రసాదంను జంతువుల కొవ్వులతో కలిపిన నూనెలు వినియోగించి నివేదన చేయడం మహాపాతకమని శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు అన్నారు. నీకేమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న ఇప్పటికైనా మారి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని క్షమించమని చెప్పి, నువ్వు నాయనా నేను ఇంకా భవిష్యత్తులో ఈ ప్రజాస్వామ్యాల్లో నేను ఏడ రాను, నేనేం చేయలేను, అడ్మినిస్ట్రేషన్ చేయలేను, నా దగ్గర ఉండేవాళ్ళందరూ ఎదవలే, దరిద్రులే, నీచులే, చండాలులే అని చెప్పే వెంకటేశ్వర స్వామికి ఒకసారి దండం పెట్టేసి నువ్వు సభ్య సమాజానికి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో సుభిక్ష పాలన అందించారని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి కొర్లగుంటలోని రాములవారి ఆలయం వద్ద టీడీపీ శ్రేణులతో 100 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని సుగుణమ్మ తెలిపారు. విద్యార్థులకి ఏం కావాలా, ఈరోజు మన భవిష్యత్తే మన పిల్లల భవిష్యత్తు కాబట్టి అటువంటి పిల్లలకి మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాల్ని మొట్టమొదటిగా ప్రకటించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అదే కాకుండా పేదలు కడుపు నిండా 5 రూపాయలకే అన్నం తిని కంటి నిండా నిద్రపోయేటువంటి దూరం చేసినటువంటి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా 100 రోజుల్లోనే 175 అన్నా క్యాంటీన్లు ఈ రోజున ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్ళి ఏదో ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఒక 5 రూపాయలు భోంచేసేటువంటి ఒక పేదవాడికి ఏదో ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో భోంచేసే విధంగా అతను ఈరోజు సంతోషపడుతున్నాడంటే అది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కూడా నిదర్శనం. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు కలెక్టరేట్లో నూతన సమావేశపు మందిరం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ కార్యక్రమంను నిర్వహిస్తున్న జిల్లా యంత్రాంగం అర్జీదారుల సమస్యలను ఆలకిస్తూ సంబంధిత జిల్లా అధికారులకు అర్జీల పరిష్కారం నిమిత్తం తగు సూచనలు జారీ చేస్తూ రెవెన్యూ సమస్యలపై సంబంధిత తహసీల్దార్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు ఫోన్ ద్వారా మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఇదిలా ఉండగా చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. చిత్తూరు నగరంలోని 50 డివిజన్లకు సంబంధించి వివిధ సమస్యలపై ప్రజలు కమిషనర్ ప్రసాద్కు వినతి పత్రాలు సమర్పించారు. సంబంధిత సమస్యలను ఆయా శాఖల అధికారులకు అందజేసి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి డైరెక్షన్స్ మేరకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చిన గ్రీవెన్సెస్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఇమ్మీడియట్గా రిడ్రెస్ చేస్తాము. యాజ్ ఆఫ్ నో అరౌండ్ 6 గ్రీవెన్సెస్ వచ్చాయి. వాటిల్లో పబ్లిక్ హెల్త్లో కొన్ని గ్రీవెన్సెస్, వాటర్ సప్లైలో గ్రీవెన్సెస్ వచ్చాయి. ఇవి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారని గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవ 2024 పారిశుద్ధ కార్మికుల వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నగరపాలక పారిశుద్ధ కార్మికులకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మెడికల్ క్యాంపును వారు ప్రారంభించారు. ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో శానిటైజింగ్ చేసే వర్కర్స్ ఎస్పెషల్లీ వారి ఆరోగ్యం, వారికి అన్ని చెకప్లు చేసి వారు హెల్తీగా ఉంటే
చిత్తూరు మున్సిపాలిటీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించి ఇవాళ ఇక్కడ అపోలో హాస్పిటల్ ప్లస్ గవర్నమెంట్ ఇద్దరు నడుపుతున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటైజింగ్ చేసే వర్కర్స్కి హెల్త్ చెకప్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ అని ఆలోచన పెట్టారంటే పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలి అంటే శానిటైజింగ్ చేసే వర్కర్స్ మున్సిపాలిటీని అద్భుతంగా పనిచేసి నీట్గా ఉంచాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, జనసేన జిల్లా నాయకులు యశ్వంత్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేస్తూ అందులో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలపై వస్తున్న వదంతులను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన దోషులను విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాలని తెలిపారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా లడ్డు తింటే అది లడ్డు తిన్న విధానంగా ఉండేది కాదు. మన పూణేకి సంబంధించిన టెస్ట్ ల్యాబ్లో ప్రసాదాలన్నింటినీ పరీక్షించిన తరువాత ఆ ల్యాబ్కి ఎంత నాణ్యత ఉంది వారే ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో చేపల ఆయిల్, పంది కొవ్వుతో తయారయ్యే ఆయిల్స్, అనేక రకాల చెడు పదార్థాలన్నీ వాడారు అనేది ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద మా ముఖ్యమంత్రి గారు ప్రసాదాల్లో కూడా ఇటువంటి అపచారం జరిగిందని చెప్పగానే మేము వచ్చి గత 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలుపుకోలేదు కాబట్టి ప్రసాదాలపైన తప్పుడు ప్రచారం చేస్తుందంటూ వైపాక ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మీడియాకి వివరణ ఇచ్చిన సందర్భంలో మేము గమనించినాం. మా ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ 7,000 ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ పెన్షన్ 7,000 ఇవ్వడం కూడా జరిగింది. ఆ ప్రసాదం ఉంటే కనీసం ఇంట్లో నాన్ వెజ్ కూడా పెట్టుకోరు. అలాంటి పవిత్రమైన దాంట్లో అలాంటి పదార్థాలు కలపడం అనేది ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో డబ్బుల కోసం భగవంతుని కూడా అక్రమంగా ఆ లడ్డూల సంపాదన కోసం ఎంత ఘోరాలు చేయాలని కూడా మేము ప్రశ్నిస్తాం. అక్కడ ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా హిందువులు ఎదుగుతారు. తిరుమల తిరుపతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాంతి పూజలు జరిపించి ఆ పవిత్రమైన స్థలాన్ని ఇంతగా దాన్ని అపవిత్రం చేసి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. తిరుపతి జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, ప్రతి ఒక్క అర్జీదారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్తో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వీకరించారు. జిల్లా మండల డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్తో అనుసంధానమై అక్కడికక్కడే ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్డీసీలు చంద్రశేఖర్ నాయుడు, రామ్మోహన్, నరసింహులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ ఇళ్లను గత ప్రభుత్వం పనిచేసిన అధికారులతో కొంతమంది రాజకీయ నాయకులు ఒక్కొక్కరు 2 నుంచి 5 వరకు లబ్ధి పొందారని, దీనిపైన జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశానని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వెంకటరమణ నాయక్ మీడియాకి తెలిపారు. అయ్యా, మా కాలనీని రక్షించండి, ప్రభుత్వ ఆస్తిని కాపాడండి, అక్కడ ఉన్న ఖాళీగా ఉన్న ఇండ్లు ఎంఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేయించి పేద సాదా వాళ్ళకి ఆ ఇండ్లు అలాట్ చేసి వాళ్ళ నుంచి కాపాడాలని చెప్పి మేము కలెక్టర్ గారికి కోరాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎమ్మెల్యే గారు కూడా నేను మాట్లాడతాను, నేను చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు చెప్తున్నాను, ఎంఆర్ఓ గారు వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసి ఖాళీ ఉన్న ఇండ్లు ఏ పేదవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇండ్లు లేకుండా బాడిక్కుంటున్నారు, ఆ పేదవాళ్ళకి ఆ ఇండ్లు అలాట్ చేయమని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ప్రజలందరి సహకారంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యమని, ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య కోరారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో 2017 సంవత్సరంలో స్వచ్ఛతా హీ సేవను ప్రారంభించారన్నారు. 2017 నుంచి 2023 వరకు విభిన్న రకాల థీమ్తో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, తిరుపతి నగరపాలక సంస్థ 2024 సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక థీమ్తో తిరుపతి నగరంలో అవగాహన కార్యక్రమాలు నగరపాలక సంస్థ సిబ్బంది ద్వారా కల్పిస్తున్నామని అన్నారు. సంపూర్ణ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో 17వ తేదీన ర్యాలీని ప్రారంభించి ప్రతి వార్డులో తడి పొడి ప్రమాదక వ్యర్థాలను వేరు చేయడంపై అవగాహన నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించిన గోడ పత్రికలను తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఆవిష్కరించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యల వినతులను తక్షణమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారప్పరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగర వాసుల నుండి అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కమిషనర్కి వినతులను అందజేశారు. కమిషనర్ మౌర్య అధికారుల నుండి వినతులను స్వీకరించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అర్జీదారులకు తెలిపారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించకుండా త్వరితగతిన అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని, లేని పక్షంలో వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని సిబ్బందికి సూచించారు. తిరుచానూర్ యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన పితృపక్ష అన్నదానం 7వ రోజు కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభంకు మొక్కులు తీర్చుకున్నారు. నైవేద్య సమర్పణ చేశారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తికి పూజలు చేశారు. సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా ఎంపీ పలువురికి అన్నం వడ్డించారు. ఆయన స్వీకరించారు. అంతక్రితం అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రం ఎంపీకి అందించారు. వాళ్ళ మొక్కులను తీర్చుకుంటూ వాళ్ళ కోరికల్ని అనుక్షణం తీరుస్తున్నటువంటి ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఖచ్చితంగా ఆ దేవతల యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, సుఖశాంతులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ధ్వజస్తంభం ఎక్కడైనా గుడిలో ఒకటి ఉంటుంది, కానీ ధ్వజస్తంభం లేకపోయినా కూడా జస్ట్ ఆ నీడనే ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంటుంది. ఒక స్వామివారి గుడి యొక్క వెనకాలను, అలాగే గురువు గారి యొక్క గుడి వెనకల భాగంలో కనిపిస్తుంటుంది. అది తప్పక చూడవలసినటువంటి ప్రత్యేక ఇక్కడొక్కడే ప్రసిద్ధి కాంచింది. తిరుపతి విమానాశ్రయానికి సోమవారం హైదరాబాద్ నుంచి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విమానాశ్రయంలో బీజేపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, జల్లి మధుసూదన్, చంద్రగిరి పురుషోత్తం నాయుడు, బాబు నాయుడు, నవీన్ రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తన స్వగ్రామం నగిరిపల్లికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. వారి వెంట పీలేరు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి, పీలేరు నాయకులు నిరంజన్ రెడ్డి, చిన్న, వాసు, బుజ్జి, మహేష్ తదితరులు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగబోవు టీటీడీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానెల్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులను కోరారు. దేవస్థాన ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించేందుకు తాము నిత్యం కృషి చేస్తామని, తమ ప్యానెల్ను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగస్తులను కోరారు. వీరందరూ కూడా కరోనా సమయంలో కావచ్చు, అలాగే సిపిఎస్ రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడంలో కావచ్చు, అలాగే ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలపైన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ పరిష్కరించడంలో కావచ్చు, వీటన్నిటిలో నాతో పాటు వీళ్ళందరూ కూడా ముందుండి ఉద్యోగస్తులందరికీ కూడా మంచి సేవలు అందించారనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎలక్షన్లో ప్యానెల్గా వేసుకోవడం జరిగింది. ఉద్యోగస్తులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఈ 5 మంది ఎవరైతే నాతో పాటు ఉన్నారో ఈ ప్యానెల్ మొత్తానికి 5 మందికి 5 ఓట్లు వేసి గెలిపించి ఉద్యోగస్తులకి మరింత సేవని చేయడానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. శత్రువుల దేశాలు, ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసేలా అభివృద్ధి చేసిన ఘనత ప్రధానమంత్రి మోడీకి దక్కిందని
డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుపతి ఎంఆర్పల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేషన్ సహకారంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, జిల్లా కార్యదర్శి పెనుపాల చంద్రశేఖర్ విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు గర్వించేదగ్గ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసి చూపుతున్న ఘనత దేశ ప్రధాని మోడీకి దక్కిందని, మోడీ హయాంలో ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోయేలా అభివృద్ధి చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాల్లో చేస్తూ ప్రజలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా 175 అసెంబ్లీల్లో ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో భాగంగా ఈరోజు తిరుపతి ఎంఆర్పల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమం సేవా పకాడులో ఆయుష్మాన్ భారత్, ఇందులో ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన ఈరోజు వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరిస్తుందని, ప్రతి ఒక్కరూ భాజపా సభ్యత్వం పొందాలని సామంచి శ్రీనివాసులు, పెనుబాల చంద్రశేఖర్ కోరారు. భాజపా ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు శిబిరాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదుపై మక్కువ చూపుతున్నారు. భారతదేశం వైపు అగ్రదేశాలు చూసేలా అభివృద్ధి చేసిన మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రతి భారతీయుడు భాజపా సభ్యత్వం నమోదుపై ఆసక్తి చూపిస్తున్నారని జిల్లా కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, సామంచి శ్రీనివాసులు, డాక్టర్ నరేష్ తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రారంభించి 15 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 5 కోట్ల పైచిలకు సభ్యత్వ నమోదు భారతీయులు చేసుకున్నారని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా బీజేపీ నిలుస్తుందని పేర్కొన్నారు. అతిపెద్ద రాజకీయ పార్టీగా ఇప్పటికే అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు అభియాన్ దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతోంది. ఇప్పటికీ ప్రారంభించి 15 రోజులకే దేశవ్యాప్తంగా 5 కోట్ల మందిని సభ్యులుగా చేర్చుకున్నటువంటి బీజేపీ ఇవాళ తిరుపతిలో కూడా వాడవాడలా స్వచ్ఛందంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరం దగ్గరకు నరేంద్ర మోడీ గారి ఫోటో, భారతీయ జనతా పార్టీ యొక్క లోగోని చూసి స్వచ్ఛందంగా మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి నమోదు చేసుకుంటున్నారు. ఇవాళ విశ్వకర్మ యోజన పేరుతోటి అదేవిధంగా అన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా స్థితిమతులు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి బాసటగా మరింత మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టడం జరుగుతోంది. ఇక్కడ ఎంఆర్పల్లి దగ్గర ఇవాళ జరుగుతున్నటువంటి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సేవా సప్తాహం పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. ఇక్కడ బీజేపీ సభ్యత్వ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తే చాలామంది జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఎక్కువ మంది సభ్యులుగా చేరుతున్నారు. మరింత మందిని చేర్చుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంకొన్ని రోజుల పాటు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు నగరపాలక సంస్థ ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని యూపీహెచ్సి కేంద్రాల్లో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న శానిటరీ సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని సుమారు 60 రకాల రక్త పరీక్షలు చేసి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు మున్సిపల్ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ సందర్భంగా డిపిఎంఓ శ్రీనివాసులు మాట్లాడుతూ డిఎంహెచ్ఓ శ్రీహరి ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, కిడ్నీ, లివర్, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, మూత్ర పరీక్షలు వంటివి నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులు ఆయా ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య శిబిరాన్ని జయప్రదం చేశారు. అందరికీ మన డిసిహెచ్ఎస్ తరఫు నుంచి గైనకాలజిస్టులు, ఫిజిషియన్లు, సర్జన్లు రావడం జరిగింది. వారందరి సూచనల మేరకు ఆ పరీక్షలు చేయించి ఇక్కడ కూడా మన ఎన్హెచ్ఎం తరఫు నుంచి మన గైనకాలజిస్టు, మన మెడికల్ ఆఫీసరు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. అన్ని రకాలైన వైద్య పరీక్షలు చేసి వాళ్ళకు మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. రోజుకు మినిమం 100 మందికి చేస్తాం. ఇక్కడ మన ఈరోజు కార్మికులే ఒక 50 మంది వరకు వచ్చారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద ఆయుష్మాన్ భారత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కువగా చేయడం జరుగుతోంది. కాబట్టి గౌరవ కమిషనర్ వారు, ఎంహెచ్ఓ వారి సహకారంతో
వాళ్ళ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కలిసి పారిశుద్ధ్య కార్మికులు అందరినీ ఈ ఏరియాలో ఉండే వాళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది. అందరికీ ఆల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో గత 4 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతూనే ఉంది. వాళ్ళకి 5 వైద్య పరీక్షలు చేయడము, వాళ్ళకి కావాల్సిన మందులు, వాళ్ళకి కావాల్సిన రెఫరల్స్, ట్రీట్మెంట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,980 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 94 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చందమామపై బయటపడ్డ భారీ బిలం, ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలో గుర్తింపు. మంకీ పాక్స్ క్లేడ్ 1B వేరియంట్ భారత్లో తొలి కేసు నమోదు. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం, పంచగవ్యతో సంప్రోక్షణం, టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ, నేరుగా శ్రీవారి దర్శనం. లడ్డూ ప్రచారం వెనుక పెద్ద కుట్ర, హిందువుల మనోభావాలపై ప్రభావం. ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు, మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్య. తిరుమల అఖిలాండం వద్ద టీటీడీ మాజీ చైర్మన్ ప్రమాణం, అడ్డుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.